ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములకు ధీటుగా సత్తా చాటేందుకు ప్రయత్నించిన జనసురాజ్ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో జనసురాజ్ ఓటమికి తానే బాధ్యత వహిస్తారని ఆ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఓటు చోరీపై జాతీయ పార్టీలన్నీ కలిసి ఇతర పార్టీలతో చర్చలు జరిపాలని, ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పీకే సూచించారు. నితీష్ లా బీహార్ను తాను అర్థం చేసుకోలేకపోయారని పీకే వ్యంగ్యంగా పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జనసురాజ్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఎన్నికల వ్యూహకర్తగా పలు రాజకీయ పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీని మాత్రం గెలిపించుకోలేకపోయారు. బీహార్లో జనసురాజ్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. బీహారీల మద్దతును పొందేందుకు ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. జనసురాజ్ పార్టీ ప్రభావం కేవలం 1-2 స్థానాల్లోనే కొంతమేర కనిపించినా అక్కడ కూడా దారుణంగా ఓటమి పాలైంది. బీహార్ ఎన్నికల ఫలితాలపై జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏకు అధికారం కట్టబెట్టారని, అయితే తాము ఎన్నికల్లో గెలిచేందుకు నిజాయితీగా పనిచేశామని, కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. మొత్తం 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో 202 సీట్లు గెలుచుకుంది ఎన్డీఏ. ఆ కూటమిలో బీజేపీ 89 సీట్లు సొంతం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించింది. ఎల్జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు జనసురాజ్ పార్టీ తన తొలి ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. బీహార్ ప్రజలు ఎన్డీఏకు మెజారిటీ సీట్లను అందించి అధికారం కట్టబెట్టారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్లపై ఉందని పీకే వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పేలవ ఫలితాలకు తానే బాధ్యత తీసుకుంటారని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. కుల మతపరమైన ప్రాతిపదికన ప్రజలను విభజించి డబ్బు ఉపయోగించి ప్రజల ఓట్లు కొనుగోలు చేసిన నితీష్ కుమార్, సామ్రాట్ చౌదరిల కాకుండా బీహార్ను అర్థం చేసుకోవడంలో తాను విఫలమయ్యారని ప్రశాంత్ కిషోర్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఓట్లు పొందకపోవడం నేరం కాదని తెలిపిన ప్రశాంత్ కిషోర్ తాను ఎలాంటి అవినీతి లేదా విభజన రాజకీయాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. బీహార్లో 2 కూటములకు ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లోకి వెళ్లిన ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ 238 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించింది. కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. జనసురాజ్ పార్టీకి 3.44% ఓట్లు వచ్చాయి. 68 స్థానాల్లో నోటా కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. అంతేకాదు జనసురాజ్కు చెందిన 236 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఓటమిని అంగీకరించడంలో ఎటువంటి భేషజాలు లేవని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. వ్యవస్థాగత మార్పును పక్కన పెడితే ప్రభుత్వంలోనైనా మార్పు తీసుకురాలేకపోయామని, అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలు మార్చడంలో ఖచ్చితంగా కొంత పాత్ర పోషించామన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గంలో 60,000 మంది లబ్ధిదారులకు నితీష్ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున ఇవ్వకుంటే ఆ పార్టీ 25 స్థానాలకే పరిమితమయ్యేదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఓట్లు పొందకపోవడం నేరం కాదని, అయితే అవినీతి విభజన రాజకీయాలు మాత్రం తాను చేయలేదని అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ఇక ఓటు చోరీ పాన్ ఇండియా అంశమని పేర్కొన్న ప్రశాంత్ కిషోర్ దానిపై జాతీయ పార్టీలు ఇతర పార్టీలతో చర్చలు జరపాలని సూచించారు. ఓటు చోరీ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చి స్వయం ఉపాధి కార్యక్రమాల కింద 1.5 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే సవాల్ విసిరారు. బీహార్ ఎన్నికలకు ముందు నితీష్ సర్కార్ మహిళలకు 10,000 రూపాయల నగదు బదిలీ చేయకుంటే జేడీయూకు 25 కంటే ఎక్కువ సీట్లు వచ్చేవి కావని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు జేడీయూకు 25 సీట్లకు మించి రావని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. కానీ జేడీయూ అనూహ్యంగా భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జేడీయూ ఘన విజయానికి కారణాలు చెప్పారు ప్రశాంత్ కిషోర్. మొత్తంగా బీహార్ ఎన్నికల్లో సత్తా చాటాలని రంగంలోకి దిగిన జనసురాజ్ ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసురాజ్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. జనసురాజ్ పార్టీ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. రాజకీయ వ్యూహకర్తగా పలు రాజకీయ పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ బీహార్లో తన సొంత పార్టీ జనసురాజ్ను గెలిపించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు.
జనసురాజ్ ఓటమికి తానే బాధ్యత వహిస్తారని ప్రకటించిన పీకే ఎన్నికల్లో కులమత రాజకీయాలు, డబ్బు ప్రభావం చూపించిందనే విధంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.